ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీకు ఈ వారం జూన్ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ యొక్క చక్రంలో ఈ 22వ తేదీ నుంచి 16 నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే, శని కుంభరాశిలోనే సంచరిస్తుంటాడు. ఆయన ఈ మీనంలో రాహు, కన్యలో కేతువు, జీవకారకుడైనటువంటి గురువు వృషభంలో, ఇవి స్టాండర్డ్గా ఉంటాయి, ఈ వారంలో మారేవి కాదు. మరి మిగతా గ్రహాలు ఏమిటి పరిస్థితి అని చెప్పి చూసుకున్నట్లయితే, కుజుడు మేషంలో, అంటే వృషభ రాశిలోకి వెళ్తున్న కుజుడు వెళ్ళబోతున్నాడు. అంటే అప్పుడే వెళ్ళలేండి, జూలై 13వ తేదీకి వెళ్తాడు. అయితే రీచ్ అవుతున్నాడు అన్నమాట ఆయన. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, రవి, బుధ, శుక్రులు ముగ్గురు కూడా చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ క్లియర్, ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారు వీళ్ళు. ఈ మొన్నటి వరకు పంచగ్రహ కూటంలో ఉన్నటువంటి వారు మిథునంలోకి చేరుకున్నారు. మరి అదేవిధంగా చంద్రుడు కన్యా రాశి నుంచి ధనస్సు రాశి వరకు తన ప్రయాణం ఈ వారంలో జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు, రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, మీ యొక్క రాశ్యాధిపతి 6వ స్థానంలో ఉంటూ దానిపైన శని దృష్టి ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి, మీకు గతంలో మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, రాజకీయ నాయకులకి ఇది గెలుపునిస్తుంది కానీ కొంచెం స్ట్రెస్ కూడా ఉంటుందని. మోడీ గారి వృశ్చిక లగ్నం మీరు గమనించినట్లయితే అదే పరిస్థితి ఉంది, గెలుపుంది కానీ స్ట్రెస్ ఉంది ఆయనకి. ఒక 3 వారాల నుంచి దాదాపుగా చెప్తూ ఉన్నాం మనం. అయితే ఫైనాన్షియల్గా మాత్రం ఎట్లా ఉంటుంది వృశ్చిక లగ్నం వారికి, ఆ వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ క్లియర్. ఈ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో మీకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫైనాన్స్ మేనేజ్మెంట్ విషయంలో అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. విదేశాలకు వెళ్ళేటువంటి యోగాన్ని కూడా ఇస్తుంది ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి. అయితే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయడం కానీ, ఆ ప్రాపర్టీ కొనుగోలు చేసినప్పుడు కాస్త మేనమామ వరుస వాళ్ళు లేదా అన్నదమ్ముల వాళ్ళు కొంత వ్యతిరేకత వాటి వల్ల రావడం కానీ చూపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో, ఈ కాంబినేషన్ పర్టికులర్గా ఈ 6లో ఉండే కుజుడు మొండితనాన్ని, ధైర్యాన్ని, శత్రువుపై జయాన్ని ఇస్తాడు. శత్రువుపై జయాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్ కూడా ఉంది కుజుడు 6లో ఉండడం. కాకపోతే శని దృష్టి ఉంది కదా, అందువల్ల కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైతే ఈ శని యొక్క వక్రగతి ఏదైతే ఉందో, మనకి వక్రించడం అనేటువంటిది వృశ్చికం వారికి ఏలినాడు శని ప్రభావం కూడా తగ్గిస్తుంది తర్వాత, ఇప్పుడే కాదు. అదేవిధంగా వివాహ నిర్ణయాల విషయంలో కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. వ్యాపార నిర్ణయాలు, లాభాల అంచనాల విషయంలో కొద్దిపాటి మీరు 16వ తేదీ కొంత జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ప్రత్యేకంగా మీరు ఈ యొక్క గమనించుకున్నట్లయితే ఈ 19వ తేదీ మధ్యాహ్నము, 20, 21 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ జర్నీ చేసేటప్పుడు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, పెద్ద మొత్తంలో ధనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు, ఇటువంటి విషయాల్లో. అదేవిధంగా మనీ మ్యాటర్స్ విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ నో నీడ్ టు వరీ, ఫైనాన్షియల్గా గ్రోత్ అయితే మీకు ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన మరియు ఉద్యోగ సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే కొంచెం ఈ టెక్నికల్ రిలేటెడ్, గవర్నమెంట్ రిలేటెడ్, పోలీస్, మిలిటరీ ఇట్లాంటి వాటిల్లో అప్లై చేసుకోవడానికి సరైనటువంటి సమయం. యూపీఎస్లో IAS, IPS కోచింగ్స్ తీసుకోవడానికి సరైన సమయం. కాకపోతే శని ఉన్నాడు కాబట్టి 4లో
ఆ కోచింగ్ విషయాల్లోని చదువుకునే విషయాల్లో కొంతవరకు ఏమవుతుంటుందంటే శ్రద్ధ చూపించలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు గోవుకి బెల్లం తినిపిస్తూ ఉంటే దాని దోషం కూడా తగ్గుతుంది. మీ అందరికీ కూడా ఈ వార ఫలితాల్లో ఎండింగ్లో చెప్పేటువంటిది పూర్తిగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటది అంటే, ప్రతి వ్యక్తికి కొన్ని భయాలు ఉన్నాయి. ఏమిటా భయాలు? జాతక చక్రంలో సర్పదోషము లేకపోతే ముఖ్యంగా కాల సర్పదోషం ఉంది అనగానే అమ్మో నిన్న నా జీవితం ఇంకా అయిపోయింది అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పండి. నేను 140 మంది ప్రెసిడెంట్ల జాతకాలు రకరకాల దేశాల వారీగా తీసుకొని వాళ్ళ జాతకాలు తీసుకున్నప్పుడు దాదాపుగా 90% ఆఫ్ ప్రెసిడెంట్లకి కాలసర్పదోషం ఉంది. దానికి సమయంతో సంబంధం లేదు. గ్రహాలన్నీ ఒకవైపు ఉంటే రాహుకేతువులకి యువతల వైపు ఏ గ్రహము లేకపోతే దాన్నే కాలసర్పదోషం అంటారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇక్కడ మన జాతకంలో ఏదో కాలసర్పదోషం ఉందనేటువంటి భయం పెట్టుకోకండి. కాలసర్పదోషం ఉన్నటువంటి ఒక వ్యక్తి దేశాన్ని వెళ్తున్నప్పుడు మీరు మీ జీవితాన్ని చక్కదిద్దుకోవడంలో కానీ మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ తీర్చుకోవడం కానీ పెద్ద విషయం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను మన మధ్యన ఉన్నటువంటి మెగాస్టార్ గారి జాతకంలో, చిరంజీవి గారి జాతకంలో కూడా కాలసర్పదోషం ఉందని చెప్పాను. ఆయన ఏమైనా చిన్న వ్యక్తి చెప్పండి. అదేవిధంగా 140 మంది దేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్ల జాతకాల్లో ఉంది, నేను చూశాను. సో డోంట్ వరీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకెప్పుడు జ్యోతిష్శాస్త్రంలో ఈ భయాలు పోవాలి. భయం పోతేనే అమ్మవారిని పట్టుకొని మనం ధైర్యంగా ముందుకు వెళ్తేనే మనం ఏదైనా సాధించగలం. కాబట్టి ఈ కాలసర్పదోషం ఉంది కాబట్టి నేను ఎందుకు పనికిరాననేటువంటి భయాన్ని తీసేయండి. అయితే చాలామంది అంటారు, ఏమంటే మరి దీనికి ఏమైనా పూజ చేసుకోవాలా? కాలసర్పదోషం అనేది కాలానికి ఆపాదించబడింది, జన్మజాతకానికి కాదు. సరే మీకు ఏదైనా అనిపిస్తుంది, ఏమంటే నాకు దీనివల్లే ఇబ్బంది వస్తుందని అనిపిస్తుంది, సింపుల్గా ఏం లేదు, కాళహస్తికి వెళ్ళి ఆ ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకొని, ముఖ్యంగా చాలామందికి తెలియని అంటే ఒక చిన్న ఇదేంటంటే, కాళహస్తి అంటే ఎంతసేపు రాహుకేతు పూజలే అనుకుంటారు. కాదు, మీరు అక్కడికి వెళ్ళడం వల్ల పరమేశ్వరుడు అనుగ్రహం జరుగుతుంది రాహుకేతు పూజతో పాటు. ఎంతసేపు నేను కాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకోవడం వల్ల నేను బయటపడ్డా అనుకుంటాం. అది కొంతవరకు అయితే ఈశ్వరుడి అనుగ్రహం కూడా కలిగింది అక్కడ. రాహుకేతువులతో పాటు ఈశ్వరుడు అంటే ఏమిటి? రాహుకేతువులు అనుగ్రహించారు మీకు అక్కడ ఈశ్వరుడిని దర్శనం చేసుకోవడానికి. సరే నువ్వు ఈశ్వరుడి దగ్గరికి వచ్చావు కాబట్టి నేను మిమ్మల్ని వదిలేస్తున్నాం, పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదని రాహుకేతువులు అంటున్నారు. అది మనం పట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ అంటే గ్రహాలన్నీ కూడా మనం గనక పరమేశ్వరుడికో అమ్మవారికో ఆ విష్ణుమూర్తికో శరణాగతి కనుక చెందినట్లయితే అవి మనల్ని ఎక్స్క్యూజ్ చేస్తాయి చాలా మట్టుకు. అంటే మరీ దారుణమైన పాపాలు, దారుణమైన కర్మలు ఉంటే అది కొంత అనుభవించాలంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇక రెండో విషయం, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తుంది అని టెన్షన్ పడకండి. ఈ సమయంలో పర్టికులర్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, ఎక్కువగా నిద్రపోకండి, శ్రమించండి ఎక్కువగా. అదేవిధంగా ముసలి వాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి, భర్త చనిపోయిన వాళ్ళకి, లేకపోతే బాగా కార్మికులకి, కర్షకులకి, మన కిందన పనిచేసే వారికి, వాళ్ళకి ఏదో ఒకటి మీరు ఇవ్వండి. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది రాదు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరొకటి ఏంటంటే, దీంతోపాటు ఇంకొక భయం అందరినీ వెంటాడుతూ ఉంటుంది. ఏమిటది అంటే, ఏం చేసినా కలిసి రావట్లేదు, నేను ఏం చేసినా కలిసి రావట్లేదు, నా జాతకం బాగాలేదేమో, జాతకం తెలియదు నాకు అనుకుని ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏది చేసినా కలిసి రావట్లేదు అనేటువంటిది మైండ్లో నుంచి ఫస్ట్ తీసేసేయండి. నేను చెప్పేది ఒకటే, మైండ్లో మనకి మంత్రం చేసినట్టుగా అది పనిచేస్తూ ఉంటుంది. మైండ్లో నేనేం చేసినా కలిసి రావట్లేదు, అదొక మంత్రంలో పనిచేస్తుందండి. సబ్కాన్షియస్ మైండ్కి ఉన్న గొప్ప గుణం ఏంటంటే, మీరు ఏది మైండ్లో అనుకుంటుంటే అది మీకు తెచ్చిపెడుతుంది. ఆహా, ఇతనికి ఏది చేసినా కలిసి రాకూడదనమాట అనుకుంటుందా, ఆ మైండ్ అలాంటిది. మైండ్ అలాంటిది అనమాట. ఇంక దానికి ఎట్లాంటిది, ఒక నిప్పు లాంటిది. నిప్పుకి దీన్ని కాల్చాలి, దీన్ని కాల్చకూడదని ఏమి ఉండదు. మీరు నిప్పుని తీసుకెళ్ళి దేనికి పెట్టినా అది కాల్చేస్తుంది. ఆఖరికి వేద గ్రంథాలను పెట్టినా కాల్చేస్తుంది, ఇంకొక పెంట కుప్పను పెట్టినా కాల్చేస్తుంది నిప్పు. ఇది వేదం కదా, కాల్చకూడదనే ఉండదు నిప్పుకి. ఎందుకు? నిప్పుకున్న లక్షణం అది. మీరు వినే ఉంటారు, మనకి అనేకమైనటువంటి శాస్త్రాలని 6 నెలల పాటు తగలబెట్టారు. అవన్నీ శాస్త్రాలు కదా, నిప్పు తగలబెట్టకుండా ఉండలేదు. వీడు మంచోడు కదా, వీడికి కాలకూడదు, వీడు మంచివాడు కాదు కదా, వీడికి కాలాలి అనేది ఏముండదండి నిప్పుకి. మన మైండ్ సెట్ ఏదైతే ఉందో, మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, దట్ ఈజ్ ఒక దాని ధర్మం అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాని ధర్మం ఏంటంటే, మీరు ఏది సబ్కాన్షియస్ మైండ్లో అనుకుంటుంటారో దాన్ని చెప్పడమే దాని పని. అంటే నేను మీకు నిప్పు ఉదాహరణ ఎందుకు ఇచ్చానంటే, మంచివాడు వేలు పెట్టినా, మూర్ఖుడు వేలు పెట్టినా అది కాలుతుంది.
అయితే ఇక్కడ మంచివాడికి కూడా కాలకుండా ఉండాలి అంటే ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆంజనేయ స్వామి లంకను తగలబెట్టినప్పుడు ఆంజనేయ స్వామి యొక్క తోకకి నిప్పు పెట్టారని చెప్పి తెలిసింది. అప్పుడు ఏం చేసింది? అమ్మవారు ప్రార్థించింది. అంటే ఏంటి? అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే నిప్పు కూడా మనకు కాలదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అమ్మవారి అనుగ్రహం ఉంటే నిప్పు కాలదు. ఇది బాగా అర్థం చేసుకోండి. అంటే అమ్మవారి అనుగ్రహం అంటే ఎప్పుడు ఉండాలి? అమ్మవారి అనుగ్రహం అంటే ఏమిటి? ఇక్కడ చుట్టూ ఉన్న విశ్వంలో ఉన్న ప్రతిదీ ఈశ్వరుడుగా భావిస్తూ అందులో ఉన్న శక్తి అమ్మవారిగా భావించినట్లయితే మీకు నిప్పు కూడా ఏమీ చేయదు అని అర్థం అనమాట. అది ఆంజనేయ స్వామికి సంబంధించిన వృత్తాంతంలో ఉన్న అంటే ధర్మం కోసం మీరు కనుక పోరాడుతున్నప్పుడు అమ్మవారు సహకరిస్తూ ఆ నిప్పును కూడా అతనికి కాలకుండా చేయగలుగుతుంది. దట్ ఈజ్ ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు మరి ఏమండి నాకు ప్రతి ఏం చేసినా సరే నాకు పనికి రావట్లేదు, ఏం చేసినా నాకు కలిసి రావట్లేదు, ఏం చేయాలి? ఒక మంత్రం చెప్తాను. ఇది మీరు కనుక రెగ్యులర్గా చాంటింగ్ చేయగలిగితే మీకు ఏమి చేసినా కలిసి వస్తుంది. అలా అని గుడ్డిగా వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేయమని నేను చెప్పట్లా. అదేమిటి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః. ఇది ఖచ్చితంగా ఈ మంత్రం మీ లైఫ్లో సక్సెస్ రేట్ని 100% పెంచుతుంది. ఇది చేయండి. మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. 100% మీరు గెలిచి తీరుతారు. శ్రీమాత్రే నమః.